దేవాది దేవుడు ఏదెను తోటలో ఆదాము అవ్వల మధ్య సంచరిస్తున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా మనం చదువుకున్నాం. ఆ దేవుని సన్నిధి నుండి ఒక వ్యక్తి నెట్టివేయబడినప్పుడు ఆ వ్యక్తి యొక్క స్పందనలో దేవుని సన్నిధి ఎంత గొప్పదో అక్కడ అర్థమవుతుంది. కయ్యను దేవుని సన్నిధి నుండి నెట్టివేయబడ్డాడని తన నోటితోనే మాట్లాడతాడు. కయ్యను దేవుని సన్నిధి నుండి నేను నెట్టివేయబడ్డాను, ఇక నా జీవితంలో సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, నేను దేశ దిమ్మెరనై తిరుగుతాను అంటే దానికి అర్థం ఏమిటి అని అంటే, అతడు దేవుని సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోయిన తర్వాత అతడు దేవుని సన్నిధిలో గడపలేనటువంటి పరిస్థితుల్లో అతని జీవితం వ్యర్థంగా కనబడింది తన దృష్టికి. ఆదికాండము 4వ అధ్యాయము 14వ వచనములో, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి దేవునితో మాట్లాడుతున్నాడండి కయ్యను. కయ్యనును దేవుడు శపించినప్పుడు, శిక్షించినప్పుడు ఈ కయ్యను యొక్క స్పందన ఎలా ఉందంటే, నేడు ఈ ప్రదేశం నుండి నన్ను వెళ్ళగొట్టితివి. ఏంటి ఆ ప్రదేశము? ఏ ప్రదేశం నుండి దేవుడు వెళ్ళగొట్టాడు? ఏ ప్రదేశం నుండి వెళ్ళగొట్టాడు దేవుడు? దేవుని సన్నిధి అనే ప్రదేశం. మీకు అర్థమైందండి? ఏదైనా తోటలో దేవుడు ఉన్నాడు అని అంటే ఆయన ఎక్కడుంటే అక్కడ ఆయన సన్నిధి ఉంది. ఆ సన్నిధిలో ఆ కుటుంబం బ్రతుకుతున్న సందర్భంలో ఆ కుటుంబంలో ఉన్న ఒక వ్యక్తి నెట్టివేయబడుతున్నప్పుడు ఆ సన్నిధిని అతడు విడిచి వెళ్ళే పరిస్థితుల్లో అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి అని ఉన్నదండి. అంటే కయ్యను మరలా దేవుని సముఖంలోకి వెళ్ళలేడండి, దేవుని దగ్గరికి వెళ్ళలేడండి, దేవుని సన్నిధిలో గడపలేడండి, దేవునితో మాట్లాడలేడండి. తర్వాత ఎన్నో మార్లు కన్నీరు విడిచాడు, క్షమించమని అడిగాడు, కానీ దేవుడు ఆ కయ్యను అంగీకరించలేదండి. ఆశీర్వాదాన్ని కోరి, దేవుని సహాయాన్ని కోరి, దేవుని కాపుదలను కోరి కన్నీరు విడిచి దేవుడిని అడిగాడు, కానీ దేవుడు మరలా కయ్యను మరలా దేవుని సన్నిధిని పొందుకోలేకపోయాడండి. అంటే దేవుని సన్నిధి ఎంత విలువైనది అని అంటే, ఆయన పరిశుద్ధ స్థలం ఎంత గొప్పది అని అంటే, దేవుడు ఇశ్రాయేలీయుల మధ్యకు వస్తున్నప్పుడు అగ్నితో దిగినప్పుడు ఆ పర్వతమంతా కంపించిపోయింది. అక్కడున్న జనులందరూ చాలా భయానికి గురయ్యారటండి. దేవుని యొక్క ఆ ప్రవేశము వారి కంటపడగానే ఆ అగ్నితో ఆ యొక్క పర్వతం మీదకి, సినాయి పర్వతం మీదకి దిగి వస్తున్నప్పుడు దేవుని మహిమను చూసి భయపడిపోయారటండి. ఎప్పుడైతే సాక్ష్యపు గుడారం పూర్తి చేసుకున్నారో ఇశ్రాయేలీయులు, ఆ సాక్ష్యపు గుడారాన్ని ప్రతిష్ఠించిన తదుపరి దేవుని మహిమ ఆ గుడారంలోనికి రాగానే మేఘమంతా, ఆ దేవుని మహిమంతా ఆ గుడారాన్ని చుట్టుముట్టిందటండి. ఆ మహిమను చూసి అహరోను కానీ మోసే కానీ లోపలికి అడుగు పెట్టలేకపోయారటండి, దేవుని సన్నిధిలోకి అడుగు పెట్టలేకపోయారటండి. అంత గొప్పదండి దేవుని సన్నిధి. అటువంటి దేవుని సన్నిధిలో ఈ రోజున మనము జీవిస్తున్నాం. అంటే ఎలా జీవిస్తున్నామంటే, మనము, మన బిడ్డలు, మన కుటుంబం, మనమందరం కలిసి ఆయన సన్నిధిలో ఏకమై ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని మనం అందరం పొందుకున్నాము. ఎంత స్వేచ్ఛగా ఆయన్ని ఆరాధిస్తున్నాము అని అంటే, చాలా సులువుగా ఆయన సన్నిధికి వచ్చి ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని మనం పొందుకున్నాము. అలనాడు ఆ యాజకులు తప్ప, లేవీలు తప్ప సామాన్య మనుషులు ఎవ్వరు కూడా దేవుని సన్నిధిలో, దేవుని మందిరంలోకి అడుగుపెట్టే అవకాశం లేనే లేదు. ఈ రోజున చాలా ఆనందంగా, సంతోషంగా అందరం కలిసి ఒకే చోట ఆయన్ని ఆరాధించే భాగ్యాన్ని మనము పొందుకున్నాం. అటువంటి దేవుని సన్నిధిలో గడుపుతున్నాం మనము, అటువంటి మందిరంలో గడుపుతున్నాం. ఆ మందిరములో ఆశీర్వాదం ఉంది, ఆ మందిరములో దేవుని మహిమ ఉంది, దేవుని కాపుదల ఉంది. అటువంటి ఆశీర్వాదాన్ని
అంటే దేవుని మందిరంలో అందరం గడుపుతున్నాం, దేవుని సన్నిధిలో అందరం గడుపుతున్నాం. గడుపుతున్న ప్రతి ఒక్కరికి దేవుని యొక్క ఆశీర్వాదం దొరుకుతుందా అంటే అది ప్రశ్నగానే మిగిలిపోద్దండి. మీకు అర్థమవుతుందో లేదో? దేవుని మందిరంలో ఆయన మహిమ ఉంది, దేవుని మందిరంలో ఆయన ఆశీర్వాదం ఉంది, దేవుని మందిరంలో ఆయన కాపుదల ఉంది. కానీ ఆయన సన్నిధిలో గడుపుతున్న మనము ఆ ఆశీర్వాదాలు, ఆ కాపుదల, ఆ మహిమను మనం పొందుకోవాలి అని అంటే అది కొంచెం ఆలోచించవలసిన అవసరం అండి. మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధిలో గడిపినంత మాత్రాన ఆశీర్వాదము అందిపుచ్చుకోలేము. దేవుని సన్నిధిలో కూర్చుని ఆయన ఆరాధించినంత మాత్రాన ఆయన మహిమను చూడలేము. ఒకనాడు ఐగుప్తు నుండి పారిపోయి వచ్చి మోసే తన మామ దగ్గర గడుపుతూ గొర్రెలను మేపుతూ ఒక పొదను చూశాడు. ఆ పొద పచ్చగానే ఉంది, కానీ ఆ పొదలో అగ్ని రగులుతుంది. ఆ పొద చూస్తున్నాడు, అగ్నిని చూస్తున్నాడు. దగ్గరికి వెళ్ళి అదేంటో చూద్దాం అని తన మనసులో అనుకుని ఆ పొద దగ్గరికి వెళ్ళగానే అటుగా వస్తున్న మోసేని గమనించినటువంటి దేవాది దేవుడు, నీ పాదరక్ష అక్కడ విడిచిపెట్టు, నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టు, ఇది పరిశుద్ధ స్థలము అన్నాడండి. అంటే మోసే వస్తున్న ఆ స్థలము పరిశుద్ధమైంది గనక ఎలా పడితే అలాగ వస్తే దేవుని యొక్క మహిమను చూడలేడు, స్వరాన్ని వినలేడు. దేవుడు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నాడో ఆ మాట అతనికి అందదు. ఎప్పుడు అందుతుంది? అతనుకున్న చెప్పులు విడిచిపెట్టి రమ్మన్నాడండి. అంటే దేవుని మందిరము లోపలికి వచ్చే సమయానికి దేవుని మహిమ చూడాలి, దేవుని స్వరం వినాలి, దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే బయట విడిచిపెట్టవలసినవి కొన్ని ఉన్నాయి. మీకు అర్థమైందండి? ఆ గుమ్మానికి అవతలే మన జీవితంలో కొన్ని విడిచిపెడితే ఆ విడిచిపెట్టిన జీవితాన్ని దేవుని సన్నిధిలోనికి తీసుకువస్తే తద్వారా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే అవకాశం ఉంది. మీకు అర్థమైందో లేదో? మోసే మరణించిన తర్వాత మోసే నడిపిస్తున్న జనాంగాన్ని యొక్క బాధ్యతను యెహోషువకు దేవుడిచ్చాడు. యెహోషువకు దేవుడిచ్చిన తర్వాత యెహోషువ ఆ కానానులోకి అడుగుపెట్టి జనులందరినీ పరిశుద్ధపరిచి, సున్నతి చేయించి పరిశుద్ధపరిచి ఆయన వాళ్ళందరూ ఒక చోట కూర్చున్నప్పుడు ఒక ఖడ్గం ధరించిన దేవదూత, యెహోవా దేవుని దూత ఖడ్గము ధరించి నిలబడిందటండి. అటు చూసినటువంటి ఆ యొక్క దేవదూతను చూసినటువంటి యెహోషువ, నీవు మా తరపునున్న సైనికుడివేనా అడగడానికి అడుగుతూ దగ్గరికి వెళ్తున్నప్పుడు యెహోషువతో అంటాడు దేవుడు, అక్కడ ఆగు, నీ పాదరక్షలు అక్కడ తీసివేసాయి. నీవు నా దగ్గరికి రావాలనంటే నీ కాళ్ళకున్న చెప్పులు బయట పెట్టు. అంటే ఏదో దేవుడు ఆ యొక్క పరిస్థితిని మనకు చూపిస్తూ ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన ఔన్నత్యాన్ని మనకి తెలియజేస్తున్నాడు. గమనించండి. ఇలాగ ఎన్నో సందర్భాల్లో ఆయన స్థలానికి ఆయన సన్నిధికి వస్తున్న సందర్భంలో ఎన్నో ఉదాహరణలతో ఇది పరిశుద్ధ స్థలము, మీరు జాగ్రత్తగా ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి. ఇదే ఆలోచనను, ఇవే మాటలను దావీదు గారు చెప్తారు. ఆ కీర్తనలో కొన్ని వచనాలు మనం ధ్యానించుకుందాం. కీర్తనల గ్రంథము 24వ కీర్తన, 24వ కీర్తన 24వ కీర్తనలో మొదటి వచనంలో నేను చదువుతున్నాను, చూడండి. భూమియు దాని సంపూర్ణతయు, ఏంటండి? భూమియు దాని సంపూర్ణతయు అంటే ఈ భూమి మీద ఉన్న సమస్తం అన్నమాట అండి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. మీకు అర్థమైందండి? ఈ భూమి ఉంది, ఈ భూమిలో ఉన్న సమస్తము సంపూర్ణతయు, లోకం ఉంది, ఈ లోకంలో మనుషులందరూ ఎవరి వారట? యెహోవా వారటండి. లోకము, ఈ భూమి ఆయనవే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను. దేవాది దేవుడు ఈ భూమిని నీటిలో పునాది వేశాడటండి. అంటే ఈ వచనం చాలామందికి అర్థం కాదు. ఈ భూమి శూన్యంలో వేలాడుతుంది. దేవుడు ఈ భూమిని శూన్యంలో వేలాడదీశాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీటిలో పునాది వేసావు నీవు అంటున్నాడండి. ఇది ఒక కావ్యం, ఒక కవితగా
దేవుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ రాస్తున్న మాట. ఏమండి, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించిన తర్వాత భూమి అటండి నీటిలో ఉండిపోయిందటండి. ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. అంటే జలములే ఉన్నాయి కానీ ఏమీ లేదు, భూమి లేదండి. ఇప్పుడు ఈ భూమిని బయటకు తీసుకురావడానికి జలాలను వేరుపరిచాడండి. దేవుడు ఏం చేశాడండి? జలాలను వేరుపరిచాడండి. అప్పుడు ఆరిన నేల బయటపడింది. ఈ భూమి చుట్టూ ఏముంది? ఇప్పుడు సముద్రం ఉంది, నీటితో నింపబడిపోయిందండి. సముద్రపు నీటి మధ్యలో మనం ఉన్నాము. ఆ భూభాగాన్ని దావీదు గారు ఏమన్నారంటే, ఈ భూమికి నువ్వు సముద్రంలో పునాది వేశావు అంటే ఆయన గొప్పతనాన్ని దావీదు గారు వివరిస్తున్నారండి. ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. ఈ భూమిని నీటిలో స్థిరపరచాడండి. అంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. ఇంత గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఎందుకు వివరిస్తున్నాడు అని అంటే, ఇటువంటి వాని యొద్ద నిలబడాలి అని అంటే, ఇంత గొప్ప దేవుని ముందు నీవు కనబడాలి అని అంటే, మీకు అర్థమవుతుందో లేదో జాగ్రత్తగా వినండి. ఈ భూమి ఆయనదే, ఈ భూమి మీద ఉన్న మనుషులు ఆయన వారే. ఈ భూమిని ఎలా స్థిరపరిచాడంటే, అలల చేత కొట్టబడుతున్న నీటి నుండి విభాగించి మధ్యలో భూమిని పెట్టి ఆ భూమి మీద నిన్ను పెట్టాడు. అంత గొప్ప దేవుడు ఆయన, అంత గొప్ప దేవుడు. అటువంటి దేవుని పర్వతము మీదకి ఎక్కదగిన వాడెవడు? అక్కడ మాట చూడండి, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? దేవుడు ఎక్కడ ఉన్నాడటండి? పర్వతం మీద ఉన్నాడటండి. అంటే వాస్తవానికి దేవుడు పర్వతం మీద ఉంటాడా? లేడండి. ఆయన సన్నిధి ఎక్కడుంటే అక్కడ ఆయన ఉంటాడండి. దానిని దేనితో పోల్చాడంటే పర్వతంతో పోల్చాడు. ఎందుకు పర్వతంతో పోల్చాడంటే, మోసేని పర్వతం ఎక్కమన్నాడండి. మోసేని పర్వతం ఎక్కమన్నాడండి. మోసేని పర్వతం ఎక్కమన్నప్పుడు దేవుడు అక్కడ పర్వతం మీద ఉండి మాట్లాడాడు. మిగతా వాళ్ళందరూ పర్వతం దరిదాపుల్లో కూడా రాకూడదండి. పర్వతం ఎక్కడ మాట పక్కన పెట్టు, పర్వతం దరిదాపుల్లో కూడా రాకూడదు. ఎందుకనంటే వారు అపవిత్రంతో పాపముతో నిండిపోయి ఉన్నారు. పరిశుద్ధుడైన దేవుని యొద్దకు సమీపించలేరు. పాపం ఎక్కడా, పరిశుద్ధత ఎక్కడా? పాపానికి నీ పరిశుద్ధతకి కలయిక ఉండదు. చాలా దూరం అండి. పాపానికి నీ పరిశుద్ధతకి చాలా దూరం. అందుకని దేవునికి పాపికి మధ్య చాలా దూరం ఉంది. పరిశుద్ధుడైనటువంటి మోసేను దేవుడు పిలుచుకున్నాడు, మిగతా వారందరినీ దూరం పెట్టాడండి. ఎవరైనా దగ్గరికి వస్తే వారు చనిపోతారండి, స్పాట్లో చనిపోతారండి. అంత గొప్ప మహిమతో భయంకరమైన శక్తితో నింపబడింది ఆ పర్వతం. ఆ పర్వతం మీదకి ఎక్కదగిన వాడు ఎవడు? ఈ రోజున అంతే మహిమ దేవుని మందిరంలో ఉంది. లోపలికి వస్తున్న మనము ఆయన మందిరంలో నిలబడాలంటే ఎంతటి వారం మనం? ఎంతటి వారమైతే ఆయన సన్నిధిలో కూర్చోగలం? ఎంతటి వారమైతే ఆయన మందిరంలో మనం నోటితో ఆయన స్తుతించగలం? అంత గొప్ప భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. దాన్ని చులకన చేసుకుంటున్నాం ఈ రోజున. మనం ఎవరిని దరిచేరనివ్వలేదే, ఇశ్రాయేలీయుల్ని ఎవరిని లోపలికి రానివ్వలేదే మందిరంలోనికి. ఈ రోజున క్రీస్తు కృప ద్వారా, క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తునందు సమాధానపరిచి ఈ రోజున మనల్ని దేవుని మందిరంలోనికి వచ్చేటట్లుగా దేవుడు అడ్డుతెరను తెంపేశాడే. క్రీస్తు ప్రభువారి మరణము ద్వారా అడ్డుతెరను తెంచి దేవుణ్ణి మనల్ని ఏకం చేశాడు ప్రభువారు, యేసుక్రీస్తు ప్రభువారు. అటువంటి పరిశుద్ధ స్థలంలో ఎవరు నిలవగలరో చూడండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు అని ప్రశ్నించాడండి. అంటే ఈ రోజున దేవుని మందిరంలో నిలవాలన్నా, దేవుని పరిశుద్ధ స్థలములో మనము నిలబడి ఆయనకి ప్రార్థన చేయాలన్నా, ఆయన స్తుతించాలన్నా, మహిమపరచాలన్నా ఎటువంటి వాడై ఉండాలో చెబుతున్నాడండి. అప్పుడు 3వ వచనంలో 4వ వచనంలో ఎవరట యెహోవా మందిరములో లేకపోతే ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారు ఎవరట? ఏమండి, ఈ రోజున మనం చక్కగా దేవుని ఆరాధిస్తున్నాము, పాటలు పాడుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుకుంటున్నాం, దేవుని సన్నిధిలో ఎంతో ఆనందంగా బ్రతుకుతున్నాం కదా. ఆ పరిశుద్ధ స్థలములో ఆరాధిస్తున్న మనకు దేవుని ఆశీర్వాదాలు కావాలి అని అంటే, ఆయన కాపుదల మనకు దొరకాలి అని అంటే, నీ ఆరాధన ఆయన సన్నిధికి చేరాలి అని అంటే, నీ స్తుతి ఆయన అంగీకరించాలంటే, నీ ప్రార్థన ఆయన వినాలి అని అంటే, ఆయన పరిశుద్ధ స్థలములో ఎవరు ఎలా ఉండాలో చెప్తున్నాడండి.
ఎలా ఉండాలటండి? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు అనడండి. దేవుని మందిరంలో మనం గడపాలి అంటే మోసే పొదకాలుతున్నప్పుడు తన పాదరక్ష అంటే పాదాలకున్న చెప్పులు ఎలాగైతే విడిచిపెట్టాడో, విడిచిపెట్టిన తదుపరి దేవుడు ఆ మోసేతో మాట్లాడి నాయకుడిగా ఎన్నుకుని నడిపించాడో, ఈ రోజున నిన్ను నన్ను అంగీకరించి నీ ప్రార్థన నా ప్రార్థన, నీ స్తుతి నా స్తుతి, నీ ఆరాధన నా ఆరాధన ఆయన అంగీకరించాలి అంటే, నీ అర్పణ నా అర్పణ ఆయన అంగీకరించాలంటే దేన్నో బయట విడిచిపెట్టమంటున్నాడు అండి. ఏం విడిచిపెట్టమన్నాడు? వ్యర్థమైన దానిని మనస్సున పెట్టకయు అన్నారండి. దేవుణ్ణి ఆరాధించేవారు శరీరంతో ఆరాధిస్తారా, ఆత్మతో ఆరాధిస్తారా? చెప్పాలండి. ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించుతారు. ఒకవేళ శరీరంతో ఆరాధించే అవకాశం ఉందనుకోండి, అప్పుడు లోపల ఎంత కల్మషం ఉన్నా ఎంత వ్యర్థత ఉన్నా దేవుడు పట్టించుకోకపోతాడు. కానీ దేవుడు మన శరీర బాహ్య రూపంతో ఆరాధింపబడడానికి ఆయన ఇష్టపడట్లేదు. ఒకవేళ మన బాహ్య రూపంతో ఆరాధించడానికి ఇష్టపడితే శరీర శుభ్రత, వస్త్రం యొక్క అందం, దేహం యొక్క అందాన్ని దేవుడు కోరుకునేవాడు. పై రూపాన్ని లక్ష్య పెట్టట్లేదట దేవుడు, లోపల ఉన్నటువంటి మనస్సును లక్ష్య పెడుతున్నాడటండి. మీ మనసులో వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు అన్నాడండి. అంటే దేవుని మందిరంలోనికి వస్తున్న మన మనసులో ఏముండకూడదు? వ్యర్థమైనది ఉండకూడదు. సొలొమోను అన్నాడండి, వ్యర్థము వ్యర్థము వ్యర్థము, ఈ భూమి మీద ఉన్న సమస్తము వ్యర్థమే అన్నాడండి. వ్యర్థమైన వాటి గురించి మనం ఆలోచన చేస్తే, దేవుని మందిరంలో మన ఆరాధన చెల్లాలి అనన్నా మనము దేన్ని విడిచిపెట్టాలి? వ్యర్థమైనది. వ్యర్థమైన దానిని విడిచిపెట్టాలంటండి. ఏది వ్యర్థం? ఈ భూమి మీద ఏది వ్యర్థం? సమస్తము వ్యర్థమే. సొలొమోను ఏమన్నాడండి? సమస్తము వ్యర్థమే. అయితే సమస్తము వ్యర్థమే అంటే సరిపోలేదు, కానీ ఏవేవి దేవుని దృష్టిలో వ్యర్థంగా ఉన్నాయో వాటిని విడిచిపెట్టుకోవాలి మనం. దేవుని దృష్టికి ఏది వ్యర్థమైనది? యోనా గ్రంథం చూడండి. యోనా గ్రంథం 2వ అధ్యాయం. యోనా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. నేను చదువుతున్నాను. అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు కృపాధారమును విసర్జింతురు. కృపను విసర్జించుకుంటారటండి. అంటే దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చే మనము మన అనుదిన జీవితంలో ఎక్కడైనా ఎప్పుడైనా విగ్రహానికి సంబంధించిన దానిలో మనము తలదూరిస్తే మనము ఈ వ్యర్థమైన వారము. మరలా చదువుతున్నాను చూడండి. 7వ వచనంలో, కోపములో నుండి నా ప్రాణము నాలో మూర్ఛలగా నేను యెహోవాను జ్ఞాపకము చేసుకుంటుని నీ పరిశుద్ధ ఆలయములోనికి నీ యొద్దకు నా మనవి వచ్చెను. అయితే నువ్వు ఒకటి ఇష్టపడవు. ఏంటి అంటే అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు దేవుని కృపను వద్దు అనుకుంటారటండి. ఏమంటే దేవుని కృప వద్దు అనుకున్న వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉంటారండి? దేవుని కృప నాకు అక్కర్లేదు, దేవుని కృప నాకు అసహ్యం, విసర్జించడం అంటే ఏంటండి? నాకు అసహ్యం అనుకోవడం అంటే దేవుని కృప నాకు వద్దు అని అనుకుంటే ఈ భూమి మీద మనం బ్రతకగలమండి? దేవుని కృప లేకపోతే మన బ్రతుకులు, మన జీవితాలు లేవు. కానీ మనమటండి ఏదో ఒక వ్యర్థమైన పని చేసి దేవుని కృపను వద్దనుకుంటున్నామటండి. ఏంటి ఆ వ్యర్థమైన పని? అమ్మా, విగ్రహారాధన అండి. దేవుని దృష్టిలో ఏది వ్యర్థమైనది అని అంటే విగ్రహారాధన అండి. అక్కడ చూడండి, అక్కడ అసత్యమైన వ్యర్థ దేవతల యందు లక్ష్యముంచువారు. మనం వ్యర్థులం. ఒకవేళ అబద్ధమైనటువంటి, అసత్యం అంటే అర్థం ఏంటండి? అబద్ధం. దేవుడు కాని వాటిని దేవునిగా చూపించడమే అబద్ధం. ఈ రోజున ఒక విగ్రహాన్ని నిలబెట్టి ఆ విగ్రహంలో ఏదో ఉందని చెప్పడం అబద్ధం. ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి
మనం మొక్కడం అబద్ధం. అబద్ధమైన వాటిని ప్రచురించే వారి దగ్గరికి వెళ్ళి మనం గడపడం చాలా వ్యర్థం. మనం ఎక్కడ విగ్రహాలకి నమస్కారాలు పెట్టట్లేదు కదా, మనం ఎక్కడ పూజలు చేయట్లేదు కదా అని అనుకుంటున్నామేమో. కానీ మన శుభకార్యాల సమయంలో ఏమండి మంచి చెడులు చూపించుకోవడానికి ఎవరి దగ్గరికి పరిగెడుతున్నాం? సేవకుల దగ్గర, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం కదండి. ఏమండి ఆ శుభకార్యం జరగడానికి ప్రార్థన విజ్ఞాపనలు చేసిన సేవకుడి దగ్గరికి వెళ్తున్నాం కదండి. అప్పుడు వరకు కుటుంబం క్షేమం కొరకు, కుటుంబం యోగం కొరకు ప్రార్థన చేసిన దేవుని ఈ సేవకుడి దగ్గరికి వెళ్తున్నాం, ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నాం కదండి. ఎంత దౌర్భాగ్యంలో ఉన్నాము అని అంటే, దేవుని కుమారులం, దేవుని పిల్లలమని చెప్పుకునే మనమే శుభకార్యాల సమయంలో విగ్రహాల దగ్గర పనిచేసే యాజకుల దగ్గరికి, పూజారుల దగ్గరికి వెళ్ళి మంచి సమయం చెడు సమయం అనేది చూపించుకుంటున్నామండి. అది ఎంత వ్యర్థమైన పనో ఆలోచించేయండి. ఏ మాట చెప్తున్నామో, ఏ మాట మనం ధ్యానిస్తున్నామంటే, దేవుని మందిరంలోకి వస్తున్న మనము ఏవో కొన్ని వాటిని విడిచిపెట్టేయాలి అని దావీదు గారు చెప్తున్నారు. ఒకవేళ ఆ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టకుండా దేవుని మందిరంలోకి వస్తే నీ ఆరాధన ఆయనకి చెల్లదు, నీ కానుక ఆయనకి చెల్లదు, నీ ప్రార్థన ఆయనకి చేరదు, నీ పాట ఆయన సన్నిధికి చేరదు. దేని విడిచిపెట్టేయాలి? ఆ వ్యర్థమైనటువంటి విగ్రహారాధన విడిచిపెట్టేయాలి. ఈ భూమి మీద దేవుని కంటే శక్తిమంతులు మరొక దైవము లేదు. ఆ ముహూర్తాల పేరట ఆ దెయ్యం దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నావంటే దేవుణ్ణి నువ్వు అవమానపరుస్తున్నావు. దౌర్భాగ్యం ఏంటంటే, ఆ ముహూర్తానికే మమ్మల్ని ఏమంటారంటే పెళ్ళికొడుకుని చేయండి అంటారండి, ఆ ముహూర్తానికే తాళి కట్టించమంటారు, ఆ ముహూర్తానికే పెళ్లి కూతురు చేయమంటారు, ఆ ముహూర్తానికే ప్రార్థన చేయమంటారండి, ఆ ముహూర్తానికే గృహప్రవేశం చేయమంటారు. ఒక ఆయన ఇంటి ఓపెనింగ్కి వెళ్ళామండి. ఆయన ఒకే ఒక్క మాట అన్నాడండి, మాకు మంచి లేదు చెడు లేదు, దేవుడు ప్రతి సమయాన్ని మనకి మంచిగానే ఇచ్చాడు, మీరు ఎప్పుడొచ్చి ప్రార్థన చేస్తే అప్పుడే మాకు మంచిది, మాకు ముహూర్తం అంటూ లేదండి, మీరు పలానా సమయానికి రండి, రిబ్బన్ కట్ చేసేయండి ప్రార్థనతో అన్నాడు. అంతేనండి. ఈ కీర్తన చదవమన్నాడండి. ఏ కీర్తన? 24వ కీర్తన చదివి మీరు అడుగు పెట్టండి చాలు. మీరు 24వ కీర్తన చదివి మీరు అడుగు పెట్టండి చాలు, మాకు అదే మంచి ముహూర్తం అన్నాడండి. కానీ చాలా ఎక్కువ సందర్భాల్లో మేము వినేది ఏంటో తెలుసండి, ఆ అన్యుడు చెప్పిన మాట ప్రకారంగా దేవుని సేవకుడు చేయాలి, దేవునికి అది అవమానం అండి, దేవునికి అవమానం అండి, సేవకుడికి అవమానం కాదండి, దేవునికి అవమానం అండి. ఇంకా భయంలో ఆ పిరికిలో బ్రతుకుతున్నామండి మనం. దేవుని గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఇంకా ఆ మాయలో బతుకుతున్నామండి. వ్యర్థమైన వాటి యందు మనసు పెట్టకయు అన్నాడండి. విగ్రహారాధన అనేది వ్యర్థమైనదండి. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 15వ వచనంలో స్పష్టంగా పౌలు గారు చెప్తారండి. స్పష్టంగా వాళ్ళ ముందే పౌలు అంటాడు, అయ్యలారా మీరు ఎందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి అన్నాడండి. అపోస్తలుడైన పౌలు ఏమన్నాడండి? విగ్రహారాధన చేస్తున్న వారిని ఆ గుడి ముందే ఏమన్నాడు అని అంటే, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఈ భూమిని, ఈ అందరి సమస్తాన్ని, ఈ చుట్టూ ఉన్న సముద్రాన్ని సృజించిన దేవుని వైపుకు మీరు తిరగండి. అంటే అప్పటి వరకు వారు దేని చుట్టూ తిరుగుతున్నారంటే, దేవుడు దైవం కాని విగ్రహాల చుట్టూ వాళ్ళు తిరుగుతున్నారండి. మొట్టమొదటిగా వ్యర్థమైన దాన్ని మనసు పెట్టకయు. ఆ వ్యర్థమైనది ఏంటి అంటే, మొట్టమొదటిగా విగ్రహారాధన. రెండవది ఏంటంటే సొలొమోను ఓ మాట అంటాడండి, వ్యర్థము సమస్తము వ్యర్థమే అని చెబుచు ఈ భూమి మీద మరణము కంటే దుఃఖాన్ని కలిగించేది ఒకటి కనబడిందటండి. వ్యర్థమైన వాటిలో మరణం కంటే భయంకరమైంది, మరణం కంటే దుఃఖాన్ని కలిగించేది ఒకటి కనబడిందంటండి సొలొమోనుకు. ఆ ఒకటి ఏమిటి అంటే సామెతల గ్రంథం 12వ
సరే, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 26వ వచనంలో ఒక మాట ఉందండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది ఎటువంటిదట అమ్మా? అది వలల వంటిదట. 2 ఉరిలు వంటిది, బంధకముల వంటిది. ఏటట? ఎవరటండి మరణం కంటే దుఃఖాన్ని కలిగించేది? ఎవరటండి? స్త్రీ అంటండి. ఒక స్త్రీ ఈ భూమిలో ఉన్నటువంటి భూరాజ్యాలను పడగొట్టగలుగుతుందటండి. ఒక స్త్రీ భూరాజ్యాలను పడగొట్టగలుగుతుందటండి, రాజ్యాన్ని కట్టగలుగుతుందటండి. సంసోను దేవుని శక్తిని పొందుకున్నవాడండి. సంసోను దేవుని శక్తిని, దేవుని బలాన్ని, దేవుని కాపుదల, దేవుని తోడు, దేవుని సహాయం పొందుకున్నవాడండి. ఏమండి, అతడు సింహాలను, ఎలుగుబంటులను తన చేతులతో చీల్చేసిన వాడండి. ఏమండి, ఒక చిన్న పట్టణాన్ని ఒంటి చేత్తో తగలబెట్టేశాడండి. అంటే ఒక నక్క తోక అంటించేసి మొత్తం గ్రామం అంతటి తగలబెట్టేసాడండి. ఒంటి చేత్తో ఎన్నో బలమైన కార్యాలు చేశాడండి. అది కేవలం దేని వల్ల అంటే దేవుని శక్తి వల్ల. ఎందుకు దేవుని శక్తి అతనికి తోడయి ఉన్నది అని అంటే అతడు పరిశుద్ధంగా ఉన్నాడు, పవిత్రంగా ఉన్నాడు, అతడు ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తున్నాడండి. ఎప్పుడైతే ఒక స్త్రీ తన జీవితంలోకి ప్రవేశించిందో, ఎప్పుడైతే తన జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశించిందో, ఆ స్త్రీ అతని యొక్క శక్తిని పోగొట్టేసిందండి. తన బలమంతా పోగొట్టేసుకున్నాడండి. దెలీలా అనే ఒక స్త్రీ అతన్ని మాయలో పెట్టి, అతన్ని బుజ్జగించి, అతన్ని దేవుని శక్తి నుండి దూరం చేసేసిందండి. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు ప్రతి పురుషుడికి ఒక స్త్రీని నిర్ణయించాడు. ఆ స్త్రీతోనే తన జీవితాన్ని గడపాలి తప్ప పరాయి స్త్రీ వైపు చూడకూడదు. అది ఎంత ప్రమాదకరం అంటే, ఆ స్త్రీ ఏమిటి మరణము కంటే ప్రమాదం అట్టండి. ఏ పురుషుడైనా మరొక స్త్రీ వైపు చూస్తున్నాడు అని అంటే, మరొక స్త్రీని ఆశిస్తున్నాడంటే అతడు ఎంత దుఃఖంలోకి వెళ్ళిపోతాడంటే, చచ్చిపోయినా అంత బాధ ఉండదట, చావు కంటే దుఃఖం అటండి. ఏమండి, మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడెను. అది వలలు వంటిదై. ఈ స్త్రీ ఏం చేస్తుందండి? వలేస్తుందండి. పురుషుడికి ఏం వేస్తుందండి? వలేస్తుందటండి. ఒక వేటగాడు పక్షికి ఏమేస్తాడండి? వలేస్తాడండి. ఒక చేపలు పట్టే జాలరి చేపలకి ఏమేస్తాడండి? వలేస్తాడండి. వల అంటే ఏంటంటే ఆ వలలో బంధింపబడిపోతారు అన్నమాట అండి. తప్పించుకోవడం ఎవరి వల్ల కాదండి. అటువంటి స్త్రీల విషయంలో పురుషుడు చాలా జాగ్రత్తగా ఉండాలటండి. వలలు వంటిదే, ఉరులు వంటిదే, బంధకము వంటిదే. చేతులు కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైన వారు దానిని తప్పించుకొందురు కానీ పాపాత్ములు దాని వలలో పడిపోతారటండి. దేవుని దృష్టిలో మంచివాడైతే తప్పించబడతాడు. అందుకని స్త్రీల గురించి మాట్లాడుతూ ఒక మాట అంటాడండి. ఏమంటాడంటే, అదేదనగా 28వ వచనంలో, అదేదనగా 1000 మంది పురుషులలో నేను ఒక్కరిని చూచితిని కానీ అంతమంది స్త్రీలలో ఒక్కరిని చూడలేదు. అంటే స్త్రీల గురించి ఇంత కఠినంగా మాట్లాడాడు అని అంటే, స్త్రీలు మనసులో నొప్పించే విధంగా మాట్లాడాడంటే, స్త్రీలు ఒక వ్యక్తిని అపవిత్రపరిచే పనిని పెట్టుకోకూడదు అనమాట అండి. మీకు అర్థమవుతుందండి? దేవుని స్వభావం కలిగి దేవుడు కోరుకున్న పురుషుణ్ణి ఒక స్త్రీ పాడు చేయకూడదు అనమాట అండి, చెడగొట్టకూడదు అనమాట అండి. ఒక స్త్రీ ఒక వ్యక్తిని ఏం చేయకూడదండి? పాడు చేయకూడదండి. అతని కుటుంబాన్ని పాడు చేయకూడదండి. అతని పరిశుద్ధ జీవితాన్ని నాశనం చేయకూడదండి. ఆ పని చేసిన వ్యక్తి ఆ స్త్రీ సాతాను గుప్పెట్లో బతుకుతుందన్నమాట. దేవునికి చెందకుండా చేయడం అనేది మహాభయంకరమైనటువంటి పాపం అండి. అందుకని స్త్రీలు ఎంత జాగ్రత్తగా ఉండాలనంటే, ఎదుటి పురుషుణ్ణి అతన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకూడదు అనమాట అండి. నీ వస్త్రాల వల్ల కానీ, నీ చూపు వల్ల కానీ, నీ మాట వల్ల కానీ ఎదుటివాడు
అపవిత్రమైనటువంటి ఆలోచన తెచ్చుకొని విధంగా ఒక స్త్రీ ప్రవర్తించాలండి. అలా ప్రవర్తించినాడు నీ జీవితాన్ని నువ్వు కాపాడుకుంటావు, ఎదుటివాని జీవితాన్ని కూడా కాపాడిన దాన్ని అవుతావు. దేవుడు ఎంత సంతోషిస్తాడనంటే, అలనాడు మరియమ్మని ఎన్నుకున్నప్పుడు ఎంత సంతోషించాడో నీ ప్రవర్తన చూసి అంతే సంతోషిస్తాడండి దేవుడు. అందుకు స్త్రీ ఈ పరిస్థితిలోకి వెళ్లకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వ్యర్థం అన్నాడండి. స్త్రీ ఇలా వ్యవహరించడం వ్యర్థం, దానివల్ల వ్యభిచారం అనేది వ్యాపింపబడుతుంది అని చెప్పేది ఏంటంటే, ఈ రోజున స్త్రీలు పరాయి పురుషుడి వైపు చూసి తన పరిశుద్ధతను పోగొట్టే ప్రయత్నం చేయకూడదండి. వ్యభిచారం అనేది చాలా కలంకమైందండి. అది ఎంత దేవునికి కోపం పుట్టించేంత కలంకమైందండి. అంటే ఈ మాటలు మనకి ఒకవేళ నచ్చచ్చు నచ్చకపోవచ్చు. దేవుని సన్నిధిలో బ్రతుకుతున్న మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే మొట్టమొదటిగా వ్యర్థమైనటువంటి విగ్రహారాధన విడిచిపెట్టాలి. రెండవది వ్యభిచారం, వ్యర్థమైన వ్యభిచారం అనే దాన్ని విడిచిపెట్టాలి. ఇంకా వ్యర్థమైనవి ఏమున్నాయండి మన మధ్యలో? అమ్మా, వ్యర్థం, ఇది దేవుని దృష్టిలో వ్యర్థం అనేది ఏముంటాయండి చెప్పాలండి? వ్యర్థం వ్యర్థం సమస్తము వ్యర్థం అన్నాడు. ఆ వ్యర్థంలో మరొకటి ఏంటంటే త్రాగుడండి. త్రాగుడు వ్యర్థమా లాభమా? ఒక కుటుంబాన్ని కృంగదీసేస్తుందా? ఒక కుటుంబాన్ని కాపాడుతుందా? త్రాగి వచ్చిన వాడు భార్యను కాపాడగలడా? త్రాగి వచ్చిన వాడు పిల్లల్ని కాపాడగలడా? త్రాగి వచ్చిన వాడు కుటుంబాన్ని సంరక్షించగలడా? అది అతనికి వ్యర్థం. త్రాగుడు అనేది వ్యర్థం. మరొకటి కనబడిందట సొలొమోనుకి, ద్రవ్యము చేత ఎవడను తృప్తి చెందటండి. అక్కడే ఉంది చూడండి, మొదటి ఆ తర్వాత పేజీ 5వ అధ్యాయము 10వ వచనం. ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు. ద్రవ్యం అంటే ఏంటండి? డబ్బు. డబ్బు అండి, డబ్బు. డబ్బు సంపాదించాలన్న ఆశ, కోరిక మొదలయ్యింది అని అంటే అది ఎంత సంపాదించినా తృప్తి అనేది ఉండదటండి. ఉదాహరణకి ఆహాబు రాజుకి ఏదైనా లోటు ఉంటుందండి? బంగారం కానీ, వెండి కానీ, వైడూర్యాలు కానీ, ఆహారం కానీ, వస్త్రం కానీ, భూమి కానీ, ఏదైనా లోటు ఉంటుందండి? ఆ రాజ్యమంతా అయిందే. కానీ ఆహాబు రాజుకి ఆ ఇంటి పక్కన ఒక చిన్న తోట కనబడిందట. ఆ తోట ఎవరిదండి? నాబోతు ద్రాక్ష తోట కదండి. ఏంటి, రాజ్యమంతా అయిందే, చిన్న తోట కనబడగానే అది లాక్కోవాలని చూశాడండి. అంటే రాజుకు కూడా తృప్తి అనేది లేదండి. ఏమండి, ద్రవ్యమును అపేక్షించేవాడు ద్రవ్యము చేత తృప్తి నొందడు, ధన సమృద్ధిని అపేక్షించేవాడు దాని చేత తృప్తి నొందడు, ఇది వ్యర్థమే. ఈ రోజున మానవులందరూ, మనమందరం కూడా సెల్ ఫోన్కి ఇచ్చే సమయం, టీవీకి ఇచ్చే సమయం దేవునికి ఇవ్వగలుగుతామండి? అది వ్యర్థమే అన్నాడండి. అది వ్యర్థమే. సమయమును పోనీయక సమయాన్ని సద్వినియోగం చేయొచ్చు అన్నాడండి. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకునుడి అన్నాడండి. అంటే ఒక టీవీ వల్ల ఎంత సమయం పోద్దండి? చాలా సమయం పోద్దండి. ఆ సమయంలో నీ పిల్లల కొరకు ప్రార్థన చేసుకోగలిగితే, ఆ సమయంలో కాస్త దేవుని వాక్యం వినగలిగితే మనసు ఎంత తేలిగ్గా ఉంటుందండి, చాలా గొప్పగా ఉంటుందండి. కానీ ఈ రోజున విగ్రహంతో సాతానుడు దేవునికి దూరం చేసేస్తున్నాడు, వ్యభిచారంతో సాతానుడు దేవునికి దూరం చేసేస్తున్నాడు, ఈ యొక్క డబ్బు వ్యామోహంతో దేవునికి దూరం చేసేస్తున్నాడు, ఈ సెల్ ఫోన్లు టీవీలు పెట్టి దేవునికి దూరం చేసేస్తున్నాడు. కాబట్టి వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు. మరొక మాట చూడండి కీర్తన గ్రంథంలో, అదే 24వ అధ్యాయము 24వ కీర్తన చదువుదాం. 24వ కీర్తన. కపటమైన ప్రమాణము చేయకయు. అంటే రెండవ పాయింట్ ఏంటంటే కపటముగా ప్రమాణం. కపటముగా ప్రమాణం. మనం ఎంతమంది ప్రమాణాలు చేయం? ప్రామిస్, ఒట్టు, నీ మీద ఒట్టు. ఒట్లేసే వాళ్ళు ఎంతమంది లేరు? అందరం ఒట్లేస్తాడు. గొట్టు మీద పెట్టే వాళ్ళు ఎంతమంది లేరు? అందరం ఒట్టు తీసి గొట్టు మీద పెట్టే వాళ్ళు ఎంతమంది లేరండి? ఉన్నారా?
బోలెడు మంది ఉన్నారండి. ఒట్టు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 33వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. 5వ అధ్యాయము 33వ వచనాన్ని నేను చదువుతున్నాను చూడండి. మరియు నీవు అప్రమాణము చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవలనని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకొనవద్దు. ఎంత అబద్ధం ఆడేస్తామంటే మనం, ఎన్ని ఒట్టండి నేను చూడలేదండి, ఒట్టండి నేను వెళ్ళలేదండి, ఒట్టండి నేను తీయలేదండి, ఒట్టండి 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 ఒట్టు 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 ఎన్ని ఒట్లే చేసామో, ఎన్ని ఒట్లో. కానీ దేవుడు అంటున్నాడు, దేవుని మందిరంలోకి వెళ్తున్నాం, నీ యథార్థత ఎంత గొప్పగా ఉండాలంటే చూడండి, ఎంత మాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. ఎందుకు ఒట్టు పెట్టుకోకూడదు? ఆకాశము తోడు అని వద్దు, అది దేవుని సింహాసనం. ఒకవేళ ఆకాశం తోడు, నేను ఆకాశం కింద ఉన్నాను, ఈ మాట చెప్తున్నాను అంటారు చాలామంది. నేను ఆకాశం కింద ఉన్నాను, నడు రోడ్డు మీద ఉన్నాను, నడు రోడ్డు ఈంది, మరి రోడ్డు ఈంది, దీని మీద ఒట్టు. నేను అబద్ధం ఆడితే రోడ్డు తీసేసుకొచ్చానట్టుగా ఎక్కడున్నానని చెప్తారు. రోడ్డు మీద ఉండి మాట్లాడుతున్నాను అంటారు. మందిరంలో ఉండి చెప్తున్నాను, ఉచితే మందిరంలో ఉండి కూడా అబద్ధమే చెప్తారండి. మందిరంలో ఉండి చెప్తున్నాను, నడింట్లో ఉండి చెప్తున్నాను అంటారండి. నడి ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా అబద్ధమే. అన్నం ముందుండి చెప్తున్నాను, అన్నం ముందు దేవుడికే దిక్కులేదు, అన్నానికి దిక్క. అన్నం ముందుండి చెప్తున్నాను అన్నాడండి. అన్నమే గొప్ప, దేవుడే లెక్కలేదు నీకు, అన్నమో గొప్ప, రోడ్డో గొప్ప, అన్నం ముందుండి చెప్తున్నానండి అంటారండి. చిచ్చి ఎంత అబద్ధం. చూడండి, ఆకాశమును ఒట్టు పెట్టుకొనవద్దు, అది దేవుని సింహాసనము. భూమి తోడనవద్దు, ఆయన పాదపీఠం, అది యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడు. ఒట్టండి అని తల మీద పెట్టేస్తారండి. ఏదైనా లోకం ఉందండి, ఏది లోకువా? తల తోకువా. తల మీద ఒట్టు. నీ తల ఆడు ఎదడు, అమ్మ తల మీద ఒట్టు అంటాడండి, నాన్న తల మీద ఒట్టు అంటాడండి, నా తల మీద ఒట్టు అంటాడండి. ఏమండి, తల మీద ఒట్టు పెట్టుకొనవద్దు. నీవు ఒక్క వెంట్రుకైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చెయ్యలేవు. మరి ఎలా ఉండాలి? నీ మాట అవునంటే అవును, కాదంటే కాదంతే. ఏమండి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టి నుండి పుట్టింది. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇక ఏ మాట మాట్లాడినా సరే అది ఎవరి దగ్గర నుంచి వస్తుందంట? సాతాను దగ్గర నుంచి వస్తుందండి. ఒకవేళ మనం ఏదైనా అబద్ధ ప్రమాణాలు చేస్తే అది సాతానుడి దగ్గర నుంచి వస్తున్న మాట అన్నమాట. చాలామంది ఎన్నో అబద్ధాలు. అమ్మ ప్రార్థన రాలేదమ్మా, బాగాలేదండి, అమ్మ ప్రార్థన రాలేదేమ్మా, పని ఉందండి, అమ్మ ప్రార్థన ఉతిదే, జరిగింది ఒకటి, చెప్పేది ఒకటే అండి. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అప్రమాణము చేయక. 24 కీర్తనలకు వెళ్ళిపోదాం అండి. ఇలాగే అప్రమాణం చేసిన 2 జంటలు ప్రాణం విడిచిపెట్టేసుకున్నారండి. ఎవరండి? ప్రాణాలు కోల్పోయారు. ఎవరండి? అననీయ సపీర్లాడు. నువ్వు ఇంత వెలకే అమ్మితవా అని అడిగానే అవును అని అబద్ధం ఆడారండి. అబద్ధం అనేది మన నోట రానివ్వకూడదండి. 24 కీర్తన చదువుదామండి. 3 నిర్దోషమైన చేతులటండి. దేవుని సన్నిధిలోకి వచ్చే వ్యక్తి ఎటువంటి చేతులతో రావాలి? నిర్దోషమైన చేతులతో రావాలటండి. చాలామందికి ప్రశ్న ఏంటంటే, అయా చేతులతో స్తుతిస్తే తప్పే ఉందండి, చేతులతో గణపరిస్తే తప్పే ఉందండి, ఈ చేతులతో ఆయన ఆరాధిస్తే తప్పే ఉందండి, చప్పట్లు కొట్టడంలో తప్పే ఉందండి. ఈ చేతుల్లో మనం పాపం మూట కట్టుకుని ఉన్నామండి. ఈ పాపపు చేతులతో ఆయన స్తుతించే హక్కు, అర్హత మనకు లేదండి. మోసేతో మాట అంటాడండి, మోసే, నా మందిరంలోకి వచ్చినటువంటి అహరోను కుమారులు వారి పాపం తొలగిపోయి పరిశుద్ధంగా నా యొద్దకు రావాలి కనుక ఒక కోడె దూడని తీసుకురా, లేకపోతే ఒక దూడని తీసుకొచ్చి వధించే ముందు, ఆ తలను నరికే ముందు అహరోను చేతులు, అతని కుమారుల చేతులు ఆ యొక్క దూడ తల మీద పెట్టు. మీకు అర్థమవుతుందండి? ఏం చేయమన్నాడండి? ఆ దూడ తల మీద పెట్టించి ప్రార్థన చేసి ఆ తల నరికేయి. అంటే ఏమైందండి? చేతులు పెడితే ఏమైంది? ఇతరులో ఉన్న పాపాలన్నీ ఆ చేతుల ద్వారా ఎక్కడికి వెళ్ళిపోయాయి?
దోళ్ళకు వెళ్ళిపోయాయండి. ఈ దూడలకు వెళ్ళిపోయినటువంటి ఆ పాపాలన్నీ ఎవరు మోసారంటే ఆ దూడ మోసిందనమాట. ఇతడికి బదులుగా ఆ దూడ చచ్చిపోయిందండి. ఇతడికి బదులుగా ఆ దూడ రక్తం కార్చింది. ఆ రక్తం తీసుకువెళ్ళి అహరోను కుడి చెవి మీద, అహరోను బొటన వేలు మీద, అహరోను కాలు యొక్క బొటన మీద చల్లి నా మందిరంలో తీసుకొచ్చి ఆ మందిరంలో చల్లమంటాడండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మన చేతులు పాపంతో నిండిపోయాయి. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, రండి మన వివాదములు తీర్చుకుందాం. చూడండి, ఆ మాట ఉంటే చూడండి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం అనుకుంటున్నాను, 1వ అధ్యాయము 15వ వచనంలో, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి, మిమ్మల్ని కడుక్కొని శుద్ధి చేసుకున్నాడు. దేంతో నిండిపోయాయి? పాపలతో చేతులు నిండిపోయి. చేతులు ఎత్తండి స్తుతించండి అనగానే మన 2 చేతులు లెగిసిపోతాయి ఒక్కొక్క చోట. మనకు ఒక అలవాటు అండి. మనకి ఏ అలవాటు అంటే ఆ మత్స్యాకుల ప్రార్థనకు వెళ్ళడం అలవాటు. ఆ మత్స్యాకుల ప్రార్థనలోకి వెళ్ళి వాళ్ళు ఏ చెప్తారు చేయడం అలవాటు. మీకు చేతులు లేవా? చేతులు అడిపోయాయా? బలం కలిగిన చేతులతో దేవుని స్తుతించండి అనగానే ఈ పాపం చేసిన చేతులతో దేవుని స్తుతించడానికి చేతులు ఎత్తుతారంటే, మీకు చేతులు లేవా? చేతులు అడిపోయావా? చేతులతో చప్పట్లు కొట్టండి అంటే ఆ మాట పడే వీళ్ళు ఏం చేస్తారండి? చప్పట్లు కొడతారా? నీ చేతులు దేంతో నిండిపోయాయి? పాపంతో నిండిపోయాయి. ఈ పాపంతో నిండినటువంటి చేతులతో ఆయన స్తుతించే ఆ పాపాన్ని మూటగట్టుకోకూడదండి. హృదయంతో స్తుతించాలి. అమ్మా, ఒక కాలం వస్తుంది ఈ కొండ మీద కానీ నన్ను ఆరాధించరు, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తారండి. పవిత్రమైన చేతులు ఎత్తి ప్రార్థన చేయమన్నాడండి. ఎవరేంటి పవిత్రమైన చేతులు? ఎవరేంటి పవిత్రమైన చేతులు? మనం చెప్పగలమండి, నేను చెప్పగలనండి, నేను పవిత్రుణ్ణి, నేను పరిశుద్ధుణ్ణి అని నేను చెప్పగలనండి? ఎవరు చెప్పి ఆ చేతులతో ఆయన స్తుతించగలమని చెప్పండి? ఆయన ముందు మౌనంగా ఉండి ఆయన సన్నిధిలో తలదించుకుని ఆయన ఆరాధించడం తప్ప గొంతులేసే అవకాశం మనకి ఎక్కడదండి? గొంతులేసి ఆయన్ని చేతులతో. బైబిల్ గ్రంథంలో ఒక్క కీర్తనకారుడు దావీదు చెప్పిన మాట తప్ప ప్రభువారు కానీ శిష్యులు కానీ చేతులతో స్తుతించిన సంఘటనలు ఎక్కడా లేవండి. ఒక్క కీర్తనకారుడు అన్నాడండి, అదైనా ఒక వచనంలో అన్నాడండి, కర్మ వచనాలన్నీ పాడైపోతాయి చూసారా, పట్టణాలు పాడైపోతున్నప్పుడటండి ఆ ఎగతాళి చేయడానికి చప్పట్లు కొట్టారటండి. దేనికి చప్పట్లు కొట్టారండి? ఆ పాడైపోయిన పట్టణం భలే పాడైపోయిందని చప్పట్లు కొట్టారటండి. ఇప్పుడు ఎక్కడ చూసినా దేవుని మందిరంలో ఏం కనబడుతున్నాయండి? చప్పట్లు. హృదయం దూరం చేసేసారు. హృదయం దేవునికి ఇవ్వట్లేదండి. ఏమి ఇస్తున్నారండి? చేతులు ఇస్తున్నారండి. లోపల ఎంత కల్మసం ఉన్నా పర్లేదు, మీ చేతులతో ఏం చేయండి? స్తుతించండి. మీ 2 చేతులు ఎత్తండి అంటాడు. దేవుని సన్నిధిని ఎగతాళిగా చేయకూడదండి. డబ్బు సంపాదన కోసం ఎంతకైనా తెగిస్తున్నారండి చాలామంది, ఎంతకైనా తెగిస్తున్నారు. 7 వారాలు మా దగ్గర రండి, మీరు అద్భుతాలు చూడబోతే నన్ను అడగండి అనేసరికి 7 వారాలు వీళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నారండి. చూద్దామండి, ఇంకా చూద్దామండి. ఏమండి, నిర్దోషమైన చేతులు. ఏమండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయం, యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుతామండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకునడి. చాలండి. దేన్ని శుభ్రం చేసుకోవాలండి? అంటే చేతులు దేంతో నిండిపోయాయి అన్నమాట. మరి పాపంతో నిండిపోయిన చేతులతో దేవుని ఎలా స్తుతిస్తావు? చాలామందికి ఒక ప్రశ్న ఉండిపోయిందండి. ఏ ప్రశ్న అంటే, చప్పట్లు ఎందుకు కొట్టరు మీ చర్చిలో? చేతులు ఎందుకు ఎత్తారు మీ చర్చిలో? దేంతో నిండిపోయాయి చేతులు? అది ఒప్పుకుంటామా? నా చేతులు పాపంతో ఉన్నాయని ఒప్పుకుంటామండి? ఒప్పుకోమండి. మరి పాపపు చేతులతో దేవుని ఎలా స్తుతిస్తావు? పాపంతోనే దేవుని స్తుతిస్తావా? అసలు మనం ఒప్పుకోం కదండి. దాన్ని అంగీకరించడానికి మనసే రాదండి. మీ చేతులను శుభ్రము చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువాన్ని సిలువేస్తున్నప్పుడు ఆయనలో ఏ తప్పు కనిపించలేదండి. నీతిమంతుడిగా కనపడ్డాడండి పిలాతుకి. అక్కడున్న కేకలేస్తున్న శాస్త్రులు, పరిసయ్యులు, అక్కడున్న జనులందరితో అంటాడు, ఇతనిలో ఏ పాపం నాకు కనబడలేదు, ఇతని రక్తానికి నాకు సంబంధం ఏమీ లేదు అని. పిలాతు ఏం చేస్తాడండి? చేతులు కడిగేసుకుంటాడండి. ఎందుకు చేతులు కడుక్కోవాలి? అతనికి నాకు సంబంధం ఏమీ లేదు. అతని శిక్ష
నేను వేసేది కాదు, మీరు కోరుకుంటే వేస్తున్నాను. నేను స్వతహాగా అతని మీద తప్పును చూసి శిక్ష వేయలేదు, మీరు వేయమంటున్నారు కాబట్టి వేశాను. ఇతని ఆ శిక్షకు నాకు సంబంధం ఏమీ లేదు. ఆ దోషం నా మీద నా పిల్లల మీద రాకుండానుగాక అని ఏం కడుక్కుంటాడండి? చేతులు కడుక్కుంటాడండి. కనుక చివరి మాట ఏంటంటే శుద్ధమైన హృదయము. హృదయము మోసకరమైనది, అన్నిటికంటే ఘోరమైనదటండి. ఘోరమైన వ్యాధి గలది అంటాడండి. అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకోమని చెప్తాడండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 23వ వచనంలో ఆ మాట ఉంటుందండి. సామెతలు, మీ హృదయముల నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోమను. దేవుని మందిరంలోకి వచ్చే మనము హృదయంలో కల్మషం ఉండకూడదండి. హృదయంలో శుద్ధమైన హృదయం ఉండాలండి. దేవుని మందిరంలోకి వచ్చేసరికి మన హృదయంలో చెడు ఆలోచనలు ఉండకూడదండి, చెడు తలంపులు ఉండకూడదండి, చెడు మాటలు ఉండకూడదండి. హృదయం నిర్మలంగా ఉండాలటండి. అందుకని హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారట? దేవుణ్ణి చూస్తారటండి. దేవుణ్ణి చూస్తారటండి. కలంకము లేని నిష్కలంకమైన హృదయంతో దేవుని మందిరంలోకి వస్తే దేవుని కార్యాలు మనం చూస్తాం. అంటే దేవుణ్ణి ఎక్కడ చూస్తాంలే అంటే చాలామంది ఏమనుకుంటారంటే మనం దేవుని చూసే అంత లేదు, దేవుని చూస్తే మనం చచ్చిపోతాం కనుక దేవుని ఎలాగో చూడలేం కనుక శుద్ధ హృదయం కలిగి ఉండడం ఉపయోగం ఏమీ లేదు అనుకుంటామండి. చాలా తప్పండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అని అంటే ఇప్పుడు కళ్ళ ఎదురుగుండా దేవుడు ప్రత్యక్షమైపోయి ఆయన మెరుపులతో మేఘములతో మన కళ్ళ ముందు ఉంటేనే నమ్ముతామండి. దేవుని కార్యాలు మన జీవితంలో జరిగితే దేవుడు మన కంటపడినట్టు కాదా? నా తల్లి మంచం మీద ఉంది, చావు బతుకుల మధ్య ఉంది, ఇక ఎవడు బతికించలేడు, కానీ నా ప్రార్థన, నా కన్నీటి ప్రార్థన విని నా తల్లిని లేవనెత్తాడు. నా దేవుణ్ణి నా తల్లిలో నేను చూడలేనా? నా దేవుని నా తల్లిలో చూడలేనా? నా కొడుకులో నేను చూడలేనా? నా భర్తలో నేను చూడలేనా? నీ ఇంటిలో దేవుణ్ణి చూడాలనంటే నీ హృదయం ఎలా ఉండాలి? శుద్ధ హృదయం ఉండాలన్నమాట. అలాగే చెప్పి చివరిగా దేవుని మందిరంలో ఇలాగున్నవాడు దేన్ని పొందుకుంటాడో చూడండి. ఏమండి? నిర్దోషమైన చేతులు శుద్ధమైన హృదయం కలిగి ఉండివాడే వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును. ఎవరండి? దేవుని మందిరంలోకి వచ్చే వ్యక్తి ఇలాగ గనక రాగలిగితే, ఈ లక్షణాలతో రాగలిగితే అతడు దేన్ని అనుభవిస్తాడండి? దేవుని ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడండి. ఈ రోజున దేవుని మందిరంలోకి వెళుతున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుని ఆశీర్వాదాన్ని అందుకోవాలి అంటే ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలి? 4 లక్షణాలు చెప్పాను. ఒకటి వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకూడదు. 2 కపటమైన ప్రమాణము చేయకూడదు. 3 నిర్దోషమైన చేతులు కలిగి ఉండాలి. 4 శుద్ధ హృదయం ఉంటే ఏం జరుగుతుందండి? మనకి మన ఆరాధనకి ప్రతిఫలం ఏంటి? ఆశీర్వాదం. మనం ఆరాధిస్తున్నాము అంటే తగిన ప్రతిఫలం ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలంటే ఎలా ఆరాధించాలి? ఇదిగో ఇలా ఆరాధించాలండి. ఇటువంటి లక్షణాలు, ఇటువంటి వ్యక్తి కనుక దేవుని సన్నిధిలో వచ్చి కూర్చుంటే, మనస్ఫూర్తిగా ఆరాధన చేస్తే దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవచ్చు. అంతేకాదు దేవుని యొక్క నీతి మత్వాన్ని పొందుకుంటున్నట్టండి. చూడండి, తన రక్షకుడైన దేవుని వలన నీతి మత్వమును నొందును. ఆయన్ని ఆశ్రయించేవారు, యాకోబు దేవుని సన్నిధిని వెతికిన వారు కూడా అటువంటి వారట. ఒకప్పుడు దేవుని సన్నిధిని వెతికినటువంటి యాకోబు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళందరూ కూడా ఇటువంటి వారటండి. అందుకని వాళ్ళు ఏం పొందుకున్నారు? ఆశీర్వాదాన్ని పొందుకున్నారండి. అందుకని మనము దేవుని ఆరాధిస్తున్నాము. దేవుని సన్నిధిలో ఆయన మహిమ ఉంది, దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదం ఉంది. ఆయన మహిమను చూడాలన్నా, ఆయన ఆశీర్వాదాన్ని అందిపుచ్చుకోవాలన్నా మనము ఈ లక్షణాలు కలిగి దేవుని సన్నిధిలో ప్రవేశించే వారుగా ఉంటే ఆయన ఆశీర్వాదాన్ని పొందుకుంటాం.